నల్లగా మారిన చర్మం రంగును తిరిగి తెల్లగా మార్చడానికి సులభమైన చిట్కాలు. చర్మానికి ఏమాత్రం ఎండ తగిలినా వెంటనే చర్మం నల్లగా కమిలినట్లు మారిపోతుంది. ఇలా వాతావరణంలో జరిగే మార్పుల వల్ల చర్మం రంగులో మార్పు వస్తే దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. ఇది ఒక చర్మ సమస్య. అసలే కొద్ది రోజుల్లో వేసవికాలం మొదలవబోతుంది. అయితే ఇలా సహజమైన చర్మ రంగు కోల్పోయి చర్మం నల్లగా మారడాన్ని ఏ ఒక్కరూ కోరుకోరు. ముఖ్యంగా మహిళలు మరియు యువకులు ఈ సమస్యతో చాలా బాధపడుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఈ హోమ్ రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారించే ఈ హోమ్ రెమెడీస్ ని అన్ని రకాల చర్మ తత్వాలకు నప్పుతుంది. రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ సమస్య ఉండదు. వీటిని ఉపయోగించడం చాలా సౌకర్యవంతం. ఎందుకంటే ఈ హోమ్ రెమెడీస్ మనకు అతి చౌకగా అందుబాటులో ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, అవేంటో ఒకసారి తెలుసుకుందాం పదండి. చర్మం నల్లగా ఉన్న ప్రదేశంలో పాలను అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత కాటన్ తో తుడిచి చేసుకోవాలి. మంచి ఫలితం కనబడే వరకు దీన్ని ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారించడమే కాక చర్మానికి ఎలాంటి హాని కలిగించకుండా చర్మంను సున్నితంగా మారుస్తుంది. నిమ్మరసాన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది చర్మాన్ని సున్నితంగా మరియు కాంతివంతంగా మారుస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ సమస్యకు ముఖ్య కారణం చర్మం పొడిగా మారడం. పొడి చర్మం నివారించడానికి అలోవెరా జెల్ అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు అప్లై చేయాలి. ఇలా రోజు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. పాలతో శనగపిండి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత సున్నితంగా చర్మాన్ని మర్దన చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గుముఖం పడుతుంది. పొడి చర్మం సమస్య నుండి బయటపడేందుకు శనగపిండి అద్భుతంగా సహాయపడుతుంది. అందుకే ఎక్కువ మంది శీతాకాలంలో సబ్బుకి బదులు శనగపిండిని ఉపయోగించి స్నానం చేస్తారు. స్ట్రాబెర్రీలో ఉండే యాసిడ్స్ చర్మం యొక్క కాంతిని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలను మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దాంతో స్కిన్ పిగ్మెంటేషన్ శక్తివంతంగా నివారించబడుతుంది. బొప్పాయిలో ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి. బొప్పాయిని మెత్తగా మ్యాష్ చేసి ముఖానికి ప్యాక్లా అప్లై చేయాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఈ బొప్పాయి ఫేస్ ప్యాక్ తో స్కిన్ పిగ్మెంటేషన్ తొలగిపోతుంది. సో వేసవి కాలంలో ఈ పిగ్మెంటేషన్ ప్రక్రియ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మీరు కూడా ట్రై చేసి ప్రయోజనాలను పొందండి.